వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. ఈరోజు టాపిక్లో జయశంకర్ గారి దౌత్యం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ వీడియోలో ఇండియాకున్న పరపతి, ప్రపంచ స్థాయిలో ఏ పరపతి ఉందో దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మనం ఏ ఆపరేషన్ చేసినా, ఏ ప్రోగ్రామ్ చేసినా సీక్రెట్గా విదేశాంగ విధానము బయటికి తెలియకుండా యుద్ధం ప్లాన్ చేసినా, ఏం చేసినా చాలా స్ట్రాటజికల్గా ఉంటామనేది మరోసారి ప్రూవ్ అయింది. మన ఫారెన్ మినిస్టర్ డాక్టర్ జయశంకర్ గారు, రైట్, ఈయన ఉగాది ముందు రోజు అంటే 18th రోజు సైలెంట్‌గా ఎవరికీ తెలియకుండా ఈ యుద్ధ పరిస్థితుల్లో ఈ గల్ఫ్ రూట్ నుంచి కాకుండా వేరే రూట్‌లో యూరోప్‌కి వెళ్ళినట్టు తెలుస్తోంది. యూరోప్‌కి వెళ్ళి ఉర్సులా మేడంని కలిసారు. ఎవరామె? మనకు ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ చేసింది గదా! మొన్న ఇక్కడికొచ్చేసి. ఇది 26th జనవరి 2026లో వచ్చి ఆ ఫ్రీ ట్రేడ్ చేసిన ఆ పర్సన్‌ని కలిసారు. ఆమెతో పాటు యూరోప్ యూనియన్‌కి సంబంధించిన 27 దేశాలనితో 27 దేశాలని కలిసాడు. 27 దేశాల ఫారెన్ మినిస్టర్స్‌తో కూడా మాట్లాడాడు. చిన్న దేశం, పెద్ద దేశం అనే తేడా లేకుండా ప్రతి దేశాన్ని మర్యాదగా, గౌరవంగా పలకరిస్తూ వాళ్ళకి మనతో పనున్నా, పెద్ద పని లేకున్నా అందరి శ్రేయస్సు కోరి జయశంకర్ గారు ఈ టూర్ చేసినట్టు తెలుస్తోంది. ఎందుకు? మనం మామూలుగా ఇరాను, ఇజ్రాయెల్, యూఎస్ వార్‌లో ఉన్నాయి అనుకుంటున్నాం. కానీ ఇండైరెక్ట్‌గా గల్ఫ్ దేశాలు చాలా వార్‌లో ఉన్నాయి. ఆ విషయం మనం రెగ్యులర్‌గా వింటూనే ఉన్నాం. ఇండైరెక్ట్‌గా ఉత్తర కొరియా కూడా అదే టెస్ట్‌లో ఉంది. అప్పుడు ఇమ్మీడియేట్‌గా జపాన్ వచ్చి మన యూఎస్ ప్రెసిడెంట్‌తో డిస్కస్ చేస్తుంది. అది మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో, ఇండైరెక్ట్‌గా కూడా కనీసం 10, 15, 20 దేశాలు దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. సో, ఇంకా యుద్ధం ఎఫెక్టు ఏ దేశంలో ఉందని చూసుకుంటే నాకు తెలిసి కనీసం 20-30 దేశాల వరకు ఇందులో ఇన్వాల్వ్ ఉన్నట్టు మనకు అర్థం అవుతోంది. ఎట్లా? సఫర్ అవుతున్న వాళ్ళు. నీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆగిపోయి మనకు సరిగ్గా అవకాశం లేక సఫర్ అవుతున్న వాళ్ళు. ఈ కాన్ఫ్లిక్టు ఆగడానికి టైం పట్టుద్దేమో, కానీ ఎస్కలేట్ అవ్వకుండా ఉండడం కోసమే మన జయశంకర్ గారు యూరోప్ వెళ్ళినట్టు తెలుస్తోంది. అందులో ఫ్రాన్స్ ప్రెసిడెంట్ కానించి, జర్మనీ ఫారెన్ మినిస్టర్ కానించి, ఉర్సులా మేడం కానించి పెద్ద పెద్ద లీడర్స్ అందరూ కూడా డిస్కషన్‌లో కూర్చున్నారు. సో, యూరోపియన్ వాళ్ళది సూపర్ ఈగో. అంటే వాళ్ళు చెప్పిందే ప్రపంచం వినాలి, వాళ్ళు చెప్పిందే చేయాలి తప్ప మనకంటూ సొంత ఐడియా, మనం చెప్పేది వాళ్ళు వినే పరిస్థితిలో ఉండరు యూజువల్‌గా. బట్ ఇక్కడ డిఫరెంట్ విషయాలు జరిగాయి. జయశంకర్ గారు చెప్పింది తీక్షణంగా విని, ఆయన ఏం చెప్తున్నాడో దాన్ని అర్థం చేసుకొని, ఓకే సార్, ఐ రెస్పెక్ట్ యూ. ఓకే. ఐ విల్ లిజన్ ఇండియా వర్డ్స్. అంటే ఇండియా ఏం చెప్తే మేము అది వింటాం. ఎందుకంటే ఇండియా ప్రపంచ శ్రేయస్సును కోరుకునేది అనే ఉద్దేశంతో వాళ్ళు ఒప్పుకున్నట్టు మనకు అర్థం అవుతోంది. మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. అయితే జయశంకర్ గారు ఏం చెప్తారు? యుద్ధం జరుగుతోంది. ఆ యుద్ధం గురించే ప్రధానంగా మాట్లాడినట్టు మనకు తెలుస్తోంది. ఏమని? ట్రంపు యుద్ధం చేస్తున్నాడు ఇరాన్‌తో. మీకు ఈ యుద్ధానికి ఎలాంటి సంబంధం లేదు. మీరు గాని ఈ యుద్ధంలో ఇన్వాల్వ్ అయితే, మిమ్మల్ని ట్రంప్ ఇన్వాల్వ్ చేయడానికి చాలా చాలా ప్రయత్నిస్తున్నాడు. మీరు ఇందులో ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా మీకే లాసు. మిడిల్ ఈస్ట్‌లో ఉన్న యూరోపియన్స్ అందరూ దారుణంగా ఇబ్బందులు పడతారు. ఆ వార్‌లో చనిపోయినా చనిపోవచ్చు. మీ ట్రేడ్ కొలాప్స్ అవుద్ది. మన ట్రాన్స్‌పోర్ట్ కొలాప్స్ అవుద్ది. అన్ని రకాల కొలాప్స్ అవుద్ది. యుద్ధం ముగిసిపోవాలంటే వాళ్ళనే యుద్ధం చేసుకొనివ్వండి. మీరు ఇన్వాల్వ్ అవ్వకండి ఈ యుద్ధంలో అని చెప్పి జయశంకర్ గారు చెప్పినట్టు తెలుస్తోంది. దానికి జర్మనీ ఫారెన్ మినిస్టర్ డైరెక్ట్ చెప్తున్నాడు. ఓపెన్‌గా మీడియాకే చెప్తున్నాడు ఆయన. ఈ యుద్ధానికి నార్త్ అట్లాంటిక్ థియరీ ఆర్గనైజేషన్‌కి సంబంధం లేదు. ఇది ఒక ప్రైవేట్ వారు, లేకపోతే పర్సనల్, ఏది ఇజ్రాయెల్, ఇరాన్ మధ్యలో జరిగే యుద్ధమే తప్ప దీనికి నాటోకు ఎలాంటి సంబంధం లేదనే విషయాన్ని జర్మన్ ఫారెన్ మినిస్టర్ ఓపెన్‌గా మీడియా ముందు చెప్పాడు. ఇంకో విషయం ఏమంటే, ఇమాన్యుయల్ మాక్రాన్, ఫ్రాన్స్‌కు సంబంధించిన ప్రైమ్ మినిస్టర్, ఇతను కూడా డిస్కషన్‌లో, మనం ప్రెసిడెంట్ అని కూడా అనొచ్చు, అన్ని పవర్స్ ఉంటాయి ఆయనకక్కడ. ఇతను కూడా ఈ డిస్కషన్‌లో పార్టిసిపేట్ చేసి మీడియా వాళ్ళు క్వెషన్ అడిగారు ఆయన్ని. ఏమని? సార్, మీరు 20 వరకు షిప్స్‌ని యుద్ధంలో అమెరికాకు హెల్ప్‌గా పంపిస్తున్నారంట, నిజమేనా అని చెప్పి మీడియా అడిగింది.
దానికి ఇమానుయల్ మాక్రాన్ గారు నేను అలాంటి పనేం చేయలేదు. నేను అసలు ఎట్టి పరిస్థితుల్లో వార్‌లోకి షిప్స్ పంపించే అవకాశమే లేదని చెప్పి ఇమానుయల్ మాక్రాన్ గారు అన్నారు. మీరు ఆస్ట్రియా తీసుకోండి, స్పెయిన్ తీసుకోండి, జర్మన్ అంటే ఎప్పుడు యుద్ధాల్లో ఉండే దేశమే. తర్వాత మీరు యూరోపియన్ కంట్రీస్‌లోకి సంబంధించిన గ్రీస్ తీసుకోండి. మీరు ఏ దేశమైనా తీసుకోండి. వాళ్ళెవరు కూడా యుద్ధానికి సపోర్ట్ చేయట్లేదు మేము. ఇండియాని రెస్పెక్ట్ చేస్తాం అనేటట్టు 2 డేస్ బ్యాక్ మాట్లాడారు. చూడాలి వాళ్ళు చెప్పింది ఖచ్చితంగా ఫాలో అవుతారా? లేదంటే ఏమైనా చేంజెస్ ఉంటాయా? వాళ్ళ ఐడియాలజీలో అనేది మనం ముందు ముందు చూడాలి. ఎందుకంటే యూరోపియన్స్ ఈరోజు మార్నింగ్ ఒకటి మాట్లాడితే మధ్యాహ్నం ఒకటి మాట్లాడతారు. మధ్యాహ్నం ఒకటి మాట్లాడితే సాయంత్రం ఒకటి మాట్లాడతారు. ఎందుకంటే అదొక గ్రూప్ సిస్టము. సో, ఒకరు ఒపీనియన్ ఇంకొకరు ఒపీనియన్‌కు మిస్ మ్యాచ్ అయినా, లేదంటే ఒకరు డెసిషన్ ఇంకొకరికి ఇబ్బందయినా, వాళ్ళు మళ్ళీ డిస్కస్ చేసుకొని దాన్ని చేంజ్ చేసుకోగలుగుతారు. ఒక విషయాన్ని చెప్పి ఇది కరెక్ట్ అని మనల్ని ఒప్పించిన తర్వాత, అదే విషయాన్ని కొన్ని గంటల్లో మాట్లాడి, అది తప్పని కూడా ప్రూవ్ చేసుకునేంత కెపాసిటీ యూరోపియన్ లీడర్స్‌కుంది. సో, ఇది ఎంతవరకి వాస్తవమో యుద్ధంలోకి రాకుండా ఫ్రాన్సు, జర్మనీ, ఇటలీ, స్పెయిను, ఆస్ట్రియా, హంగేరీ ఈ దేశాలు ఎంతవరకు ఆగుతాయో మనం చూడాలి. చూస్తే గాని ఈ విషయం మీద క్లారిటీ రాదు. చరిత్రలో కూడా ఇలాంటి రాయబారాలు ఇండియన్ యూనియన్‌లో జరిగాయి. మంచి కోసం ఒక సదుద్దేశంతో మన జయశంకర్ గారు ఎళ్ళైతే ఈ విషయం చెప్పారో, సో యూరోప్ నాయకులు ఏ విధంగా తీసుకుంటారో, ఏ విధంగా చేస్తారో, ఈ యుద్ధాన్ని పరిస్థితుల్ని నార్మల్ చేస్తారో చూడాలి. సో వీళ్ళు ఏ ఒపీనియన్‌లో ఉన్నా ట్రంప్ మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు. ఎట్టి పరిస్థితుల్లో ట్రంప్ వీళ్ళని డ్రాగ్ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే యూరోపియన్ యూనియన్ గాని, యునైటెడ్ కింగ్డమ్, బ్రిటన్ కంట్రీస్ కానీ అసోసియేట్ అయి ఉన్న వాళ్ళ బిజినెస్‌లో గాని, లేదంటే యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్‌లో ఓటింగ్ అప్పుడు గాని, డిస్కషన్‌లో గాని, తర్వాత వాళ్ళకున్న పాలసీ మేకింగ్‌లో గాని తప్పకుండా ఒకరికొకరికి సంబంధాలుంటాయి. ట్రంప్‌ని కాదని వీళ్ళు ఎంత లొల్లి పెట్టుకున్నా, ఏం చేసినా వాళ్ళు మళ్ళీ తిరిగి కలవగలుగుతారు. ఎట్లా అంటే మామూలుగా మీరు యూరోప్‌లో గాని, బ్రిటన్‌లో గాని ఏ డిస్కషన్ ఎక్కడ జరిగినా, వాళ్ళు ఎంత డిస్ప్యూట్స్ వచ్చినా, ఏ ప్రాబ్లమ్ ఉన్నా దాన్ని తీవ్ర స్థాయికి తీసుకెళ్లరు. ఫైట్ చేయరు. సిట్యుయేషన్ మనకు అనుకూలంగా లేనప్పుడు ఒకళ్ళు యారగంట్‌గా ఉంటే యూరోప్‌లో, ఇంకొకతను నార్మల్ అయిపోతాడు. కోఆపరేట్ చేయడానికి సహకరిస్తాడే తప్ప, దానికి గొడవ కింద తీసుకోలేడు. తర్వాత ఒక సైడ్ నుంచి మనం ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నట్టు ఆఫ్ఘన్, పాక్ వార్ కూడా నడుస్తా ఉంది. ఒక సైడ్ నుంచి నార్త్ కొరియా, జపాన్, ఇంకొక సైడ్ నుంచి అజర్బైజాన్, అర్మేనియా. మొత్తం ప్రపంచం అంతా డైరెక్ట్‌గా, ఇండైరెక్ట్‌గా యుద్ధంలో ఇన్వాల్వ్ అయి ఉంది. సో, ఇది అఫీషియల్‌గా మూడో ప్రపంచ యుద్ధం అనౌన్స్‌మెంట్ ఒకటే బాకీ. యూరోపియన్ యూనియన్, నాటో కానీ ఈ యుద్ధంలో ఇన్వాల్వ్ అయ్యి ట్రంప్‌కు సపోర్ట్ చేస్తే అది ఖచ్చితంగా మూడో ప్రపంచ యుద్ధంగా ట్రీట్ చేయబడుద్ది. దానివల్ల మానవాళికి ముప్పని, మన చరిత్రకు ముప్పని, తర్వాత వ్యవస్థలకు ముప్పని, తర్వాత మీరు జయశంకర్ గారు చెప్పిన ముఖ్యమైన విషయం ఏందంటే, మీరు ఎక్కడెక్కడైతే గల్ఫ్ దేశాల్లో గాని చుట్టుపక్కల ఆఫీసెస్ పెట్టుకొని మీరు ట్రేడ్ చేస్తున్నారో, లేకుంటే ఐటీ పార్క్స్‌తో బిజినెస్ చేస్తున్నారో, అవన్నీ కూడా డిజాస్టర్ అయిపోయి చాలా ఇబ్బందులు పడతారు. కాబట్టి మీరు సాధ్యమైనంత తొందరలో యుద్ధంలో ఇన్వాల్వ్ అవ్వకుండా మీరు స్పెసిఫిక్‌గా ఇండివిడ్యువల్‌గా డెసిషన్ తీసుకోండి. ట్రంప్ ఇన్‌ఫ్లుయెన్స్‌కి ఇంపాక్ట్ అవ్వద్దనే చెప్తున్నాడు. సో, ఇందులో ఇంకొక పాయింట్ కూడా ఉంది. ఏమంటే ట్రంపు డిఫరెంట్, అమెరికా డిఫరెంట్ అనే సిట్యుయేషన్‌లో ఇప్పుడు అక్కడ పరిస్థితులున్నాయి. ట్రంప్ చెప్పే ప్రతిదీ యూఎస్ కాంగ్రెస్ వినడంలే. ఇంకా గట్టిగా మాట్లాడితే యూఎస్ కాంగ్రెస్ కాకుండా రిపబ్లికన్ ఓన్ పార్టీలో ఉన్న కొంతమంది ప్రతినిధులే వాళ్ళు చెప్పేది వినడం లేదు. ఎవరు ట్రంప్ డెసిషన్‌లకు సపోర్ట్ చేయడం లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో కొంతమంది అతనికి సపోర్ట్ చేస్తున్నారు కానీ, అది ఎంతవరకు సక్సెస్ అవుద్ది, ఏం చేయగలుగుతాడనేది మనం చూడాలి. సో, మిగతా విషయాలు ఏంటనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ట్రంపు ఏం చెప్పాడు, నెతన్యాహు ఏమన్నాడు, ఎవరి మాట ఎవరింటారు, ట్రంప్ నెతన్యాహుని యుద్ధంలోకి డ్రాగ్ చేశాడా, లేదంటే నెతన్యాహు ట్రంప్‌ని ట్రాప్ చేశాడా యుద్ధంలో కోసం? ఈ యుద్ధం ఎవరి ఇన్‌ఫ్లుయెన్స్ ఎవరుంది, ఎవరి మాట వాల్యూ ఎక్కువుంది, ఎవరు చెప్తే ఎవరింటారనే విషయాన్ని మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. థాంక్స్ ఫర్ వాచింగ్ రెడ్ టీవీ.